టీవీ ఛానల్స్లో వేసేస్తారు. అదే గొంతేనమ్మ గుడి అంట. అసలు చర్చ్ అంటాడు ఇంకోడు, సత్రం అంటాడు ఒకడు. సత్రంలోనంట ఏమ్మా ఏమ్మా మేము ఒక రాముడు బొమ్మ పెట్టుకుంటామమ్మా అని అడిగారంట. బతిమాలేడంట ఎవరినో. పెట్టుకోరా అన్న అంట. పెట్టుకోరా అంటే ఆడు పెట్టేసుకుని ఆడు కరెంటు బిల్లు కట్టేసుకుని అంటే 50,000 నుంచి కరెంటు బిల్లు కట్టేసుకుంటున్నాయంట. 50,000 క్రితమే అదేమో రికార్డులోనేమో రాయించేసుకున్నారంట. అదేమో ఇప్పుడు నాదంటున్నారు. నాకంతా నా బాల్యం అంతా నాకు గుర్తొచ్చేసింది అని ఎవడెవడో ఏదో వాగేయటం. ఆడ వాగేసిందని ఇంకెవడో ఛానల్లో వేసేయటం. వేసేస్తే ఇంకొక క్రిస్టియన్ ఛానల్స్లో దాని గురించి రఘురామకృష్ణరాజు అన్యాయంగా మాట్లాడుచుంటాడు. అచ్చట దేవాలయము లేదు, ప్రాచీన చర్చ్ క్వీన్ ఎలిజబెత్ ఇచ్చినది, లేకపోతే ఇంకేదో క్వీన్ చార్లెస్ ఇచ్చాడు, ఇలాగేదో మాట్లాడేస్తున్నారు. అది తప్పు. అక్కడ ఉన్నది రామాలయం, దాని మీద కూడా రాసుంది 32లోనే. గుడి అని ఉంటే చర్చ్ ఎందుకు అవుద్దా? గుడి అంటే చర్చ్ కాదు కదా. అని నేను చెప్తున్నా, గొంతేనమ్మకి గుడి అనే కాన్సెప్ట్ లేదు. గొంతేనమ్మ ఆ రోజు తీసుకొచ్చి ఉంటుంది ఏదో ఒక రామాలయంలోనే. ఇక్కడ చిన్నమేరం రామాలయంలో ప్రతి సంవత్సరం అట్ల దద్ది రోజు గొంతేనమ్మని ఊరేగిస్తారు. అలాగే మోగల్లో ఉంది గుడి, రామాలయమే. అక్కడ కూడా గొంతేనమ్మని తీసుకొచ్చి ఆ అట్ల దద్ది రోజు నిమజ్జనం చేస్తున్నారు. ఎక్కడ జరిగినా అలాగే జరుగుతుంది. సో అంచేత వీళ్ళేదో మాట్లాడుతున్నారు. సో మాట్లాడేది కరెక్ట్ కాదు. ఉడత ఊపులకు ఇంకా బెదిరే వాళ్ళు ఎవరు లేరు. యాక్టివిటీ అని దొంగ కేసులు పెట్టేయటం, దొంగ కేసులు పెట్టకపోతే పోలీసు మీద కూడా కేసు పెట్టేస్తాను జాగ్రత్త వేస్తాయి అంటే అల్లు భయపడిపోవటం. ఎందుకు వచ్చిందిరా బాబు ఇవని. అది ఆలయానికి సంబంధించి లేదయ్యా. 2 ఎకరాల 32 సెంట్లు అది రోడ్డు పోరంబోక్ అని చెప్పి ఉంది. అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వం తరపున మేము దాన్ని స్వాధీనం చేసుకున్నాం. ఇప్పుడు కాదు, అసలు ఈ రామాలయం ఉందని నాకు తెలియక ముందే సంవత్సరం క్రితం నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో దానికి ఎవరో ఐబారం రోడ్లో ఆ ఇల్లు తీసేటప్పుడు అక్కడ స్థలం ఉందంటే ఎవడో వచ్చాడు, ఏదో సమ్ మిషనరీస్ వాడు. నాకు ఎలిజబెత్ ఇచ్చిందండి, చార్లెస్ అమ్మమ్మ వీళ్ళ తాతయ్యకి ఇచ్చాడంట. చార్లెస్ అమ్మమ్మ, ప్రిన్స్ చార్లెస్ అమ్మమ్మ ఇక్కడ కూడా తాతయ్యకి ఇచ్చాడంట. అది మాదండి అని చెప్పి కూర్చున్నారు వీళ్ళు. అదే క్లియర్గా రికార్డు అంతా ఉంది. సో మళ్ళీ ఏదో కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే మళ్ళీ రిపోర్ట్ అడిగారు. ఎంఆర్ఓ గారు క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద మళ్ళీ తహసీల్దార్ నుంచి ఆర్డీఓగా అప్పీల్కి వెళ్ళారు. ఆర్డీఓ గారు కన్ఫర్మ్ చేశారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని. తర్వాత జేసీ గారి దగ్గరికి వెళ్ళారు, అది కూడా కన్ఫర్మ్ అయింది. సో రిపోర్ట్ అంతా కూడా కోర్టుకి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కోర్టు వాళ్ళు ఒక డాక్యుమెంటు ఏయో సరిహద్దులు వేశారు, సర్వే నెంబర్ వేయలేదు. ఒక ఊహించుకున్న దాంట్లో ఏదో కాగితం ఇచ్చారు, అది బోగస్ కాగితం. అది స్పష్టంగా ప్రూవ్ అయింది. అది ఈ ఆలయాన్ని కాదు, క్వీన్ ఎలిజబెత్ ఇచ్చింది కాదు, విక్టోరియా రాణి ఇచ్చింది కాదు. గవర్నమెంట్ రోడ్డు పోరంబోకు అంటే అది ప్రభుత్వ భూమి. ఆ భూమికి మేము ఫెన్సింగ్ వేసాం, పరిరక్షించాం. ఎవడో చర్చోడు మాదని వెళ్ళాడు. అది రెవెన్యూ రిపోర్ట్ అడిగారు, అది రేపో మాపో దాన్ని కొట్టేస్తారు. ఈలోపు ఎవరో ఈ మధ్యన ఒక ఆయుధం అయిపోయింది. ఎవరో వెళ్ళి ఒక రాత్రి కాడ అక్కడ ఒక అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టారు. ఏమవుతుంది, అంబేద్కర్ అందరికీ పూజనీయుడే, విగ్రహం పెట్టారు. రేపు పొద్దున అక్కడ ఏమైనా కన్స్ట్రక్షన్ వచ్చినప్పుడు ఆ విగ్రహం అడ్డంగా ఉంటే ఇంకో పక్క తీసి పెడతారు. ఇప్పుడు అక్కడే సెంటర్లో పెట్టారనుకో, సెంటర్లో బిల్డింగ్ రావాలనుకో, చక్కగా ఆ విగ్రహం తీసి ఇంకో పక్కన పెడతారు. అందరికీ పూజ చేసుకుంటానికి వీలుగా, అందరికీ దండలేయడానికి వీలుగా ఇంకో పక్కన పెడతారు. అంతే. ఏంటంటే ఆక్రమించుకోవాలంటే ఓ జీసస్ బొమ్మ లేకపోతే ఇంకో బొమ్మ పెట్టేస్తే అడ్లిపోతారు జనం, ఎవరో దాని జోలికి రారు అనే ఒక భ్రమలో ఉన్నారు.
మీకన్నా మీరు పూజించే వ్యక్తి మాకు పూజనీయుడే, మీకన్నా ఎక్కువ గౌరవం మేమిస్తాం అని చెప్పి ఒక మంచి మెసేజ్ ఇచ్చి అక్కడున్న విగ్రహం రేపు రాబోయే మున్సిపల్ ఆఫీసు ఏదో కట్టాలనుకుంటున్నాం. సో మున్సిపల్ ఆఫీస్కి మెయిన్ బిల్డింగ్ అడ్డంగా ఉంటే ఆ విగ్రహం తీసి ఇంకో పక్కన ఎంటర్ అయిన వాళ్ళల్లా వచ్చి ఆయనకు దండం పెట్టుకుని ఆయనకు పూలమాల వేసి ఆఫీసులోకి వెళ్ళటానికి వీలుగా పెట్టుకుంటాం. అంతేగాని అంబేద్కర్ విగ్రహం అక్కడ సెంటర్లో పెట్టేస్తే ఎవడో సాగు తెలివితేటలతో అక్కడ బిల్డింగ్ కట్టేయటం మానేయం కదా అది. సో అంచేత అటువంటి తెలివితేటలు ఉన్న వాళ్ళకి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. చాలా మందిని కూడా నిర్బంధించడం జరిగింది. ఆల్రెడీ మీరు చెప్పిన సందర్భంలో గుడికి ఆల్రెడీ డొనేషన్లు వచ్చినాయి, త్వరలోనే పని ప్రారంభిస్తామని చెప్పి వచ్చారు. సమస్య పరిష్కారం అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒక్కోసారి పిలిపిస్తామని కూడా గ్రూపుల్లో మెసేజ్లు పెట్టుకోవడం జరుగుతుంది సార్. గ్రూపుల్లో ఎవరో మెసేజ్ పెడితే నేనేం చేస్తానమ్మా, 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరిని రావద్దు అని పోలీసులు చెప్పారు. సో అంచేత 144 సెక్షన్ ఉన్నప్పుడు ఎవరో సాధారణంగా రారు. అది లేకుండా ఉంటే కనీసం 10,000 మంది వచ్చి ఉండేవారు. అది ఉంది కాబట్టి అంత 500 మంది ఎంతమంది వచ్చారంటున్నారు. తక్కువ మంది వచ్చారు, తెలియక వచ్చి ఉండొచ్చు. సో వారిని ఆపారు, వారు వెళ్ళిపోతారు. సో గుడి ప్రోగ్రెస్కి భక్తుల ఆవేదనకి సంబంధం లేదు. గుడి ప్రోగ్రెస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదే చెప్పాను కదా, ఆర్డర్ ఇస్తున్నాం, ఆ రాళ్ళు రెడీ అవుతాయి. అది దేవాలయం సంబంధించింది, రామాలయానికి సంబంధించింది. ఆ ప్రాంతంలో ఉన్నది, ఆ ప్రాంతంలోనే చక్కటి అందమైన రామాలయాన్ని నిర్మిస్తున్నాం. ఇది తథ్యం. ఇందులో ఏమి ఎవరు ఆపేది లేదు, ఆపగలిగేది లేదు. దీనివలన ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రావు. కావాలని చెప్పి ఎవడో గిల్లిగజ్జం పెట్టుకుని ఇవాళ రామాలయ స్థానంలో రామాలయం కడతానికే వీల్లేదు అంటే, హిందూ దేశంలో హిందూ మెజారిటీస్ ఉన్న చోట పాశ్చాత్య దేశం, పరాయి దేశం మతం వాడి దగ్గర పర్మిషన్ తీసుకుని నీవు ఇక్కడ నిర్మించటకు వీలు లేదు అంటే చేతులు ముడుచుకుని ఎవరో కూర్చోరు. ఎందుకంటే రామాలయంలో కూడా నువ్వు రామాలయం కట్టుకోపోతేలా? మనం కట్టేదేంటి? ఒక రామాలయం శిథిలమైపోయింది కాబట్టి ఇంకొక చక్కటి రామాలయం అక్కడ నిర్మించుకుంటాం అంటున్నాం. రామాలయం స్థానంలో రామాలయం. సో అంచేత ఎంత వచ్చింది నీకు? ఏమన్నా ప్రభువా? 113 చర్చిలకి మీరు ఆల్రెడీ అనధికారికంగా కొనసాగుతున్న చర్చిల్ని తీసేయమని నోటీసులు ఇచ్చేస్తారు. అసలు కాదండి, అధికారికంగా నడిచే చర్చలు కాదు, అనధికారికంగా. తెలుగు కూడా రాకపోతే ఎలా మీరు జర్నలిస్టులు? అనధికారికంగా అంటే అది